కార్గిల్ విజయ్ దివస్ని మన భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏమిటి అంటే మే అదేవిధంగా జూలై 1999లో అంటే మే నుంచి జూలై మధ్య 1999లో ఈ పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇటు పక్కకి వచ్చి ఇండియాకి చెందినటువంటి కార్గిల్ ప్రాంతాన్ని కైవసం చేసుకునేటువంటి కార్యక్రమం చేసినప్పుడు దానికి భారత ప్రభుత్వం భారతదేశం యొక్క ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటించి ఆ యుద్ధంలో ఇండియా గెలవడం జరిగింది. సో తిరిగి కార్గిల్ అనేటువంటి జిల్లా కానీ కార్గిల్ అనేటువంటి ఆర్మీ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇది చేసినది 1999లో 26 జూలైన చేశారు. అందుకే దాన్ని గుర్తిస్తూ మనం ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివాస్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అండి. సో ఇక్కడ మనకి షిమ్లా అగ్రిమెంట్ 1972లో ఒక షిమ్లా అగ్రిమెంట్ జరుగుతుంది. అది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఏమిటి అంటే ఎక్కడ వరకైతే పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే పిఓకేలో దాటి ఇటు వచ్చారో అక్కడ ఒక లైన్ మనం డ్రా చేసుకున్నాం. ఆ లైన్నే వి కాల్ ఇట్ యాజ్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని అంటాం. సో ఇది ఒక మిలిటరీ సరిహద్దుగా ఉంది, అంతే తప్ప కానీ ఇంటర్నేషనల్ బౌండరీగా అయితే కాదు. సో ఆ మిలిటరీ బౌండరీ లైన్ని ఇండియా దాటి అటుపక్క వెళ్ళడానికి లేదు, అటుపక్క వాళ్ళు ఇటుపక్క రావడానికి కూడా లేదు. సో వచ్చినటువంటి సందర్భాన ఇక్కడ రిటలియేషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇది మనకి ఆ కార్గిల్ విజయ్ దివాస్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇండియాకి పాకిస్తాన్కి మిలిటరీ బౌండరీగా లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ బౌండరీగా రాడ్క్లిఫ్ లైన్, దానినే సర్ రాడ్క్లిఫ్ లైన్ అంటాం, అది ఇంటర్నేషనల్ బౌండరీగా ఈ రెండు దేశాల మధ్య ఉంటుంది అండి.